మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే శంకరయ్య తీసుకున్న నిర్ణయాలు, బీఫామ్స్ కేటాయించిన తీరు, యువ నాయకత్వానికి ఇచ్చిన అవకాశాల గురించి షాద్‌నగర్ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. తాను ఈరోజు ఎమ్మెల్యే అయ్యేందుకు కారణమైన వాళ్లకు, తననే నమ్ముకున్న వాళ్లకు, తాను తప్ప మరో నాయకుడు తెలియదనుకున్న వాళ్లకు, తాను కాకపోతే వాళ్ళకి ఇంకెవరున్నారని అనుకున్న వాళ్ళందరికీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే రాజకీయంగా న్యాయం చేశారు. అగనూరు బస్వమైనా, అందె మోహన్ అయినా, అర్జున్ లక్ష్మణ్ అయినా, కళ్యాణ్‌కార్ దిలీప్, బచ్చల నరేష్, కొప్పునూరి ప్రవీణ్, గోదా మాధవ్ లాంటి యువనేతలందరికీ ఓ అవకాశం ఇవ్వడమే కాదు, వాళ్ళని గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకున్నారు. ఒకరిద్దరు నేతలు ఓటమిపాలై ఉండొచ్చు కాక, కానీ ఇక్కడ విషయం అది కాదు. అవకాశం ఇవ్వడమే అసలు పాయింట్. తనని నమ్ముకున్న కార్యకర్తలను, యువనేతలను ఏ కోశాన కూడా పట్టించుకునే నాయకులున్న ఈ సమాజంలో తననే నమ్ముకున్న వాళ్లకు తనతో పాటు రాజకీయాల్లోకి పైకి తీసుకురావాలనే ఆలోచన ఉండటమే గొప్ప విషయం. ఉడుకు రక్తంతో రగిలిపోయే యువనేతలు ఎందరో ఉంటారు. ఒక్క అవకాశం వస్తే తామేంటో నిరూపించుకోవాలని ఆ ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఆసరాగా నిలిచి గెలిపించే బాధ్యత తీసుకునే లీడర్లు చాలా అరుదుగా ఉంటారు. ఏదో బీఫామ్ ఇచ్చేసాం, ఇక గెలుస్తావో ఓడతావో మాకు సంబంధం లేదన్నట్లుగా ఎమ్మెల్యే శంకర్ వ్యవహరించలేదు. వారి గెలుపు బాధ్యత కూడా తీసుకున్నారు, గెలిపించుకున్నారు. తననే నమ్ముకున్నోళ్లకు రాజకీయంగా న్యాయం చేశారు. తనతో పాటు ఎదిగేందుకు ఓ దారి చూపించారు. ఒక్క మున్సిపల్ ఎన్నికల్లోనే కాదు, గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ తన కోసం పనిచేసి, తన కోసం ఎంతో కష్టపడి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన యువనేతలందరినీ సర్పంచులుగా, ఉప సర్పంచులుగా గెలిపించుకున్నారు. వారికంటూ ఓ హోదా కల్పించారు. ఇది కదా అసలైన నాయకత్వం అంటే. రాజకీయంగా అవకాశం ఇస్తే ఎక్కడ ఎదిగిపోతాడో, ఎక్కడ తమని కేర్ చేయరో, ఎక్కడ తమ పక్కకు మళ్ళీ రాకుండా పోతారోనని ఆలోచించే లీడర్లు ఈ రాష్ట్రంలో చాలామందే ఉన్నారు. కానీ రాజకీయాల్లో తమకు లైఫ్ ఇచ్చిన వాళ్ళని దాటిపోయే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. నమ్ముకున్న నాయకుడు న్యాయం చేసినప్పుడు నమ్మక ద్రోహం చేయకుండా ఉండేవాళ్ళే ఎక్కువ. అలాంటి వాళ్ళందరినీ కాపాడుకొని వాళ్ళ కష్టాన్ని గుర్తించి రాజకీయ అవకాశాలు కల్పిస్తేనే నాయకత్వానికి అర్థం ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే శంకర్ చేసింది కూడా అదే.